హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఆర్ఆర్బి ఎన్టీపీఎస్లో వచ్చినటువంటి ఎగ్జామ్ అని డిగ్రీ లెవెల్ క్వశ్చన్ అండి. ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఈ అండర్ రూట్లో ఉన్నటువంటి నెంబర్స్ని ఎలా మనం డిసైడ్ చేయొచ్చు అంటే, మనకు తెలిసినటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఏదైతే స్క్వేర్ నుంచి బయటపడుతుందో అలాంటి నెంబర్ని చూస్ చేసుకోవడం అనేది మనకు మొదటి నుంచి తెలుసు కాబట్టి, సో 12 ఎలా వస్తుందంటే 4x3 లా వస్తుందండి. అలాగే 20 ఎలా వస్తుందంటే 4x5 లా వస్తుందండి. అలాగే చూసుకుంటే కనుక 60 ఎలా వస్తుందంటే కనుక 4x3x5 లో వస్తుందండి. అవునా? సో ఇది మనకి ఒక ఫార్ములాని బేస్ చేసి ఉండొచ్చు అనేది మన యొక్క అపోహ అండి. రైట్ అండి. సో ఆ అపోహ అనేది నిజమా కాదనేది మనం ఇప్పుడు నిరూపిద్దామండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక √4 బయటకు వస్తే ఏమవుతుందంటే కనుక 2√3 అవుతుందండి. అలాగే √4 బయటకు వస్తే ఏమవుతుందంటే 2√5 వస్తుందండి. అలాగే √4 బయటకు వస్తే ఏమవుతుందంటే 2√3√5 అనేది అవుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి డియర్ ఆస్పిరెంట్స్. సో చూసుకుంటే కనుక మనకి 9తో పాటుగా 2√3 2√5 2√3√5 ఉందండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్ని రిపీట్ అవుతున్నాయండి. కామన్ గా 2 కూడా ఉందండి. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక ఫార్ములాని పోలి ఉంది అని మనకు అనిపించాలండి. ఏంటా ఫార్ములా అంటే a+b+c² అండి. a+b+c² ఫార్ములా ఏంటంటే a² + b² + c² + 2ab + 2bc + 2c అని పోలి ఉందండి. ఓకే, అది ఎంతవరకు అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైతే √3 √5 అనేది ర్యాపిడ్గా కనబడుతుంది కానీ ఇంకొక నెంబర్ కనబడట్లేదండి. అది ఏంటనేది అంటే 1 అనేది అవుతుందండి. సో 1 + √3 + 1√5² అవుతుందేమో ఒకసారి ట్రై చేద్దామండి. సో చూసుకుంటే a+b+c² ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, a² + b² + c². అవునా? సో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఏమవుతుందంటే 2ab అంటే 2 × 1 × √3 అండి. 2 × 1 × √3 అండి. అలాగే 2bc 2 చూడండి ఫ్రెండ్స్ √3 × √5 ప్లస్ చూసుకుంటే 2ca 2 × √5 × 1 అవుతుందండి. సో ఇలాంటి ఫార్ములా అనేది మనకి దీన్ని ఆధారంగా చూసుకుంటే కనుక అది సెట్ అవుతుందండి. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే దీని యొక్క ఫార్ములా అనే విషయం మనకు అర్థమైందండి. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, దీనికి ఇది టాలీ అయింది కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే మనకు ఫైనల్గా ఏమవుతుందంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ 1 + √3 + √5 అనేది ఆన్సర్ అవుతుందండి. లేదంటే కనుక 1 + √5 + √3 తీసుకున్నా పర్వాలేదండి. ఇంకో విషయం ఏంటంటే ఇంత కష్టపడక్కర్లేదు అనుకుంటే కనుక లోపల ఎక్కడ మైనస్ లేవు కాబట్టి ఇది ఒక్కటే ప్లస్లతో ఉన్నటువంటి నెంబర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ పెట్టేసుకున్నా ఇబ్బంది లేదండి. రైట్ అండి.